వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. షాయంపేటలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కాటసాని కుటుంబ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ కార్గో డెలివరీ సర్వీసులు. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చుతూ మోడీ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ గోదావరిఖనిలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ మేరకు ఎన్ఎస్యుఐ అధ్యక్షులు దాసరి విజయ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి చౌరస్తాలోని గాంధీ విగ్రహం ముందు బైఠాయించి దేశ్ కి బచావో మోడీకి హటావో 100 రోజుల జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలంటూ నినాదించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, దాసర్ విజయ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వ లింగస్వామి, గట్ల రమేష్, ముస్తఫా, స్తిప్పారపు శ్రీనివాస్, పెద్దెల్లి ప్రకాష్, బాలరాజు కుమార్, మొహేదీ సన్ని, గడ్డం రవి, అల్లి శంకర్, గుండేటి శంకర్, ధూళికట్ట సతీష్, గడ్డం కృష్ణ, దాసరి సాంబామూర్తి, కళ్యాణి సింహాచలం, హమీద్, నజముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. कांग्रेस पार्टी जिंदाबाद 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 कांग्रेस पार्टी जिंदाबाद 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 कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद महात्मा गांधी महात्मा गांधी अमर रहे కొనసాగిద్దాం మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగిద్దాం 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 మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం మహాత్మా గాంధీ అమర్ రహే కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ ఖబర్దార్ ఖబర్దార్ మోడీ ఖబర్దార్ 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 మోడీ ఖబర్దార్ ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కొనసాగిద్దాం మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగిద్దాం మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగిద్దాం మోడీ డౌన్ డౌన్ 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 మోడీ. రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు ఈ బీజేపీ ప్రభుత్వం 100 రోజుల పథకం పేరును తొలగించి, మహాత్మా గాంధీ పేరును తొలగించి, అసలు ఆయన పేరు కాదు ఆయన నమూనాను కూడా లేకుండా చేద్దామనే దిశగా పోతున్న మోదీ ప్రభుత్వాన్ని ఈరోజు మేము ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ 100 రోజుల పథకాన్ని ఎవరైతే లబ్ధి పొందిందో ప్రతి ఒక్కరు గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలను చేపట్టాలి. ఈ రోజు మహాత్మా గాంధీ పేరు తీసేసిండు, రేపు మన భారతదేశాన్ని కూడా పేరు తీసేసి మోదీ దేశం అని చెప్పే వ్యవస్థ తీసుకొచ్చే కథలు ఈ మోదీ ఉన్నాడు. కావున ప్రతి ఒక్కరు ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి మేమందరము పిలుపునిస్తున్నాము. భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం కనీస జీవన ఉపాధి కోసం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టి, ఆ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టి జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పెడితే, ఈ రోజు మహాత్మా గాంధీని బయట గొప్పగా
మాట్లాడుతున్న ఈ మోడీ ప్రభుత్వం ఈ రోజు దేశంలో ఆయన పేరే లేకుండా చేసేటందుకు కుట్రవన్నీ ఈ రోజు విబి జీరామ్జీ అనే పేరు మీద కొత్తగా జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించి ఆయన పేరు పెట్టేందుకు నిన్న బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. బీజేపీ నాయకులందరూ గాంధీ వారసులు కాదు, గాడ్సే వారసులు అనేటందుకు నిదర్శనం నిన్న పార్లమెంట్ లో వాళ్ళు ప్రవేశపెట్టిన బిల్లు అనేది ఈ రోజు ఈ దేశ ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్వర్డ్ పీపుల్ అంతా కూడా ఈ రోజు వాళ్ళందరినీ దూరం కొట్టేందుకు కేవలం అగ్రవర్ణాలను దగ్గర వేసుకునేందుకు మాత్రమే ఈ అమిత్ షా మాటలు విని ఈ రోజు కేంద్రంలో ఉన్న మోదీ ఈ రోజు మహాత్మా గాంధీ పేరును పూర్తిగా తొలగించి దేశ ప్రజలు ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటం చేసి అహింసా పద్ధతిలో స్వాతంత్రం సంపాదించిన మహాత్మా గాంధీ పేరునే తొలగించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్న సంగతి ఈ రోజు దేశ ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఇది ఒక్కటే కాకుండా మళ్ళీ ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ అణగదొక్కేందుకు ప్రయత్నం జరుగుతా ఉన్నది. ఇదంతా దేశంలో ఉన్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలందరూ గమనించి రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గిట్ట బొందబెట్టకపోతే మళ్ళీ అగ్రవర్ణాల ఆధిపత్యం వచ్చేసి మళ్ళీ వెనకటి 80-79 దశకంలో ఉన్న పరిస్థితులు పునరావృతమయ్యే పరిస్థితులు ఉన్నది కనుక ప్రజలందరూ కూడా గమనించి ఈ బిల్లును వ్యతిరేకించి ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం ఉన్నదో మహాత్మా గాంధీ పేరును యథావిధిగా కొనసాగించే వరకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు దానిలో భాగంగా మా ఎన్ఎస్సీ అధ్యక్షుడు విజయ్ నేతృత్వంలో ఇక్కడ మహాత్మా గాంధీ దగ్గర ఈ రోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు నిరంతరం ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. పెన్షనర్స్ సమస్యలపై బ్యాంకింగ్ రంగం అవగాహన సదస్సు జాతీయ పెన్షనర్స్ 75వ దినోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని సి క్యాంపు టీజీటీవీ కళాక్షేత్రంలో పెన్షనర్స్ సమస్యలపై బ్యాంకింగ్ రంగం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు మురారి శంకరప్ప తెలిపారు. నేను అందరికీ ఫోన్ చేయడం జరిగింది. దాంట్లో 15 మంది దాకా వచ్చారు. ఇంకా 15 మంది ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అలాంటివి జరుగుతుంది. ఇది ఏంట్రా అంటే నేను నా తరఫున మనం ఉన్నప్పుడు బ్యాంకులో పోయి కోట్లాడి ఏమైనా తెచ్చుకోగలం. ఈ నామినేషన్ లేకపోతే ఎవరు క్లెయిమ్ చేసుకోవాలి? గొడవలు వస్తాయి, లేదంటే ఏదైనా ఉండొచ్చు. వరంగల్ జిల్లా మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు తీవ్రంగా స్పందించారు. పీసీసీ సభ్యుడు నల్గొండ రమేష్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి సీనియర్లను చిల్లరగారులు అంటూ అవమానించిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 40 సంవత్సరాలుగా పార్టీ జెండాను విడవకుండా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న తమ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అంటూ పార్టీలు మారింది ఎవరో ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. కాబట్టి మనం ఎవరికో కాంట్రవర్సీ కాదు, ఎవరికో శత్రుత్వం కాదు, రాజకీయాల్లో కలిసి ఉన్నాం. కుటుంబంలో ఎక్కడైతే సమస్యలు వస్తూనే ఉంటాయి, మళ్ళీ కలుస్తూనే ఉంటాయి. అందువల్లగానే అందరి ఇళ్ళల్లో కొంచెం నిరాశ నిస్పృహలతోటి మా కేడార్ ఉన్నది. అంటే ఇప్పుడు ప్రెస్ మీట్ మొదలు కాలేదు అన్న నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ముఖ్యంగా నేను ఒక లీడర్లను నమ్ముకొని గత 40 ఏళ్ళ కాంచెల్లి హార్నిషలు వాళ్ళ గెలుపు కోసం కానీ వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో కానీ నిండుగా ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా భరించుకుంటూ, ఎలాంటి అవమానాలు పడ్డా భరించుకుంటూ, ఎలాంటి కేసులు అవతలోళ్ళు పెట్టినా కూడా భరించుకుంటూ నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో 40 ఏళ్ళు సేవ చేసిన నిన్న సరే దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసి
నిజమైన కార్యకర్తలందరూ నిస్పృహతో ఉంటారు, వాళ్ళందరూ కూడా పక్కదారి పడతారు, వేరే పార్టీల కోసం చూస్తున్నారు అని ఒక భావన వచ్చి నువ్వు మమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ తూర్పులో అసలు కాంగ్రెస్ అంటే ఏమైనా చేసిన రోజుల్లో ప్రతి డివిజన్కి కానీ దేని పనికిరాని వల్లంగా సిద్ధీకరించు. అది అత్యంత బాధాకరం. ఎందుకంటే మేము సరే చిల్లరగానే కావచ్చు 40 ఏళ్ళు ఎంబడి ఉండి అప్పుడు మేము అందరం కష్టపడి అందరం తిరిగి ఇలా నరేంద్ర అన్న కానీ ఆయన అధికారం ఉన్న పార్టీని వదిలిపెట్టి ముందుగా వచ్చినోడు, ఇలా రాజన్న కానీ మా రామ్దేవ్ కానీ మా రవన్న కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పక్షపాతి, నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాల కోసం. కానీ ఉన్న జనాలతోటి మేము అందరం ఇంటింటి తిరిగి ప్రతి ఒక్కరు టౌన్ రాజకీయాలకు అందరూ ఫుల్ టైమ్గా చేయరు, కానీ కాంగ్రెస్ పార్టీ అయితే స్థిరంగా ఉంటుంది, వాళ్ళని మోటివేషన్ చేస్తే ఓట్లేస్తారని వాళ్ళ మనోధైర్యాన్ని చెప్పుకుంటూ అసలు ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ గెలవగలదట, మీరు అంత బట్టి ముచ్చట్లు చెప్తారు మాకంటే కూడా అన్ని అవమానాలు పడుకుంటూ కూడా ఇవాళ 15,000 మెజార్టీతోటి ఈ పిచ్చోళ్ళం ఈ అక్కర్రాన్లలో అందరం చేసినప్పుడు వచ్చింది. సరే వాళ్ళు అనుకున్నట్టు మేము పిచ్చోళ్ళక మెజార్టీ ఎంత వచ్చింది, అప్పుడు మెజార్టీ ఎంత, ఇప్పుడు మెజార్టీ ఎంత? మరి మంచోళ్ళు వచ్చినాక మెజార్టీ తగ్గడం మరి అది దేనికి సంకేతం మాకు తెలియదు తప్ప, వాళ్ళు మంచోళ్ళకు మెజార్టీ పెరగాలి, చిల్లరగాళ్ళకు వాళ్ళకంటే వాళ్ళకు డబ్బులు కావాలి. కానీ ఇదంతా కూడా అట్లా మనం అనడం బాధాకరంగా అనిపించి మేము గ్రూపులు కట్టడానికో ఎవరిలో తక్కువ చేయడానికో లేదా పదవులు వస్తాయి రేపు మేము అనుభవించడానికో చేస్తలేము. ఇలా అనాథగా ఉండి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగాలని మేము మా అందరం కూడా చెల్లాచెదురైనారు, ఎవరు స్తబ్దతగా ఉంటారు, నన్ను ప్రతిసారి ప్రశ్నిస్తాను, గుచ్చి ఉంటాను. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటంటే మరి అదే సారన్న గారు అన్న ఎవరన్నా కానీ మాకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరి ఇక కొత్తగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ బాగా న్యాయం జరుగుతుంది. మరి మాకు కూడా మా వాళ్ళు అందరూ చెల్లాచెదురై ఉన్నారు, బాధాకర దత్తతో హృదయాలతో ఉన్నారు, వాళ్ళకు ఏ న్యాయం జరుగుతలేదు. పార్టీ ద్వారా కాదా, పార్టీ ద్వారా అవుతలేదు, ప్రభుత్వం ద్వారా అవుతలేదు. ఒక ఇల్లు పెట్టాలన్నా కూడా మాకు ఇల్లు లేదని వాళ్ళకు వాళ్ళు మదనపడ్డ రోజులు ఉంటాయి. మరి మీరు ఏదైనా ఉంటే మేమందరికి కూడా మాకు ఒక ఆశగా మేము వచ్చే మా పనులు కానీ ఏం పనులు అన్ని పోలీస్ స్టేషన్ పనులు, ఎంఆర్ఓ పనులు, లేదా రేషన్ కార్డు పనులు, ఏదన్నా ఆపద భార్యాభర్తల పనులు, ఇవన్నీ కూడా మీరు చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేము అందరం కూడా మాకు వేరే పార్టీలకు పోవడానికి మాకు ఇష్టం లేదు, మేము గ్రూపులు కట్టడానికి కూడా మాకు ఇష్టం లేదు. మాకు ఆడ విలువలు లేకుంటున్నాం కాబట్టి దానికి బాధపడతాను. మీరు మాకు చేదోడు ఉండాలనంటే దాన్ని ఏమున్నది బ్రదర్, ఖచ్చితంగా చేద్దాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చూడడం కోసం అందరూ ఆర్నిషం కష్టపడతారు. మనకి అధికారం ఎట్లా చేయాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎట్లా న్యాయం చేయాలి. 75వ జాతీయ పెన్షనర్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించిన అధ్యక్షులు రంగారెడ్డి జంటల్గా హాజరైన విశ్రాంత ఉద్యోగులకు ఫోటోతో కూడిన మెమోటోలు ప్రదానం చేస్తూ శాల్వా కప్పి పూలమాలలతో 75వ జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని కల్లూరు ప్రాంతంలో కృష్ణానగర్లోని అబ్బాస్ నగర్ రవీంద్ర పాఠశాల ప్రక్కన పార్కు పెన్షనర్స్ కార్యాలయంలో 75వ జాతీయ పెన్షనర్స్ దినోత్సవం ఘనంగా జరిపామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు రంగారెడ్డితో పాటు మరికొంతమంది విశ్రాంత ఉద్యోగులు మాట్లాడారు. పేరులోనే ఉన్నది పెరిగి సభను తొలగించారు దాని యొక్క పద్య గాత్రంతో. కాబట్టి సారు దాదాపు నంది అవార్డు గ్రహీత, దాదాపు 2-3 సార్లు తీసుకున్నట్టు చెప్పినారు. కాబట్టి నంది అవార్డు గ్రహీత ఎస్ఐగా పనిచేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ డిపార్ట్మెంట్ చాలా ఎక్కువ మంది మెంబర్స్ ఉన్నారు. ఎస్ఐగా పనిచేశారు. దాదాపు 34 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఇచ్చి ఉన్నారు. కాబట్టి ప్రకాశం జిల్లా అయినప్పటికీ ఇటువంటి అపూర్వ సన్నివేశానికి విచ్చేసినటువంటి మిత్ర బృందానికి కూడా కృతజ్ఞతలు. రాముడు సార్కి కృతజ్ఞత తెలుపుతున్నాము. కాబట్టి ఇటువంటి గొప్ప సన్నివేశాన్ని వ్యక్తిగతించారు రాముడు సార్. ఎందుకంటే సార్తో సన్మానంతో మనకు అభిమానాన్ని ఆ విధంగా సన్మాన రూపంలో సూచిస్తున్నారు. గ్రూప్ ఫోటో మిత్ర బృందం వచ్చింది, రాధాకృష్ణ గారి యొక్క మిత్ర బృందం వచ్చింది. వారు కూడా చేతిలో శాలువా ఇవ్వడానికి సిద్ధంగా ఇటువంటి అపూర్వ సన్నివేశానికి విచ్చేసినటువంటి మిత్ర బృందానికి కూడా కృతజ్ఞతలు. పెన్షన్ డే కార్యక్రమం జాగ్రత్తగా జరుపుకుంటున్నాము. ఆ పెన్షన్స్ డే కార్యక్రమంలో 75 ఏళ్ళు కంప్లీట్ అయిన సుమారు 22 మందికి మేము సన్మాన కార్యక్రమం కూడా జరిపినాము. వాళ్ళ భార్యాభర్తలు కూడా సన్మాన కార్యక్రమం జరిపినాము. వాళ్ళకు
గుర్తు ఉండిపోయే విధంగా మెమంటోస్ తయారు చేసి ఇవ్వడం అనేది, వాళ్ళ భార్యాభర్తలు వచ్చింటే భార్యాభర్తలతో ఒకరికొకరు దండలు వేయించుకునే పరిస్థితి అవుతుంది. మళ్ళీ పెళ్లి చేసే విధంగా వాళ్ళకు సంతోషంతో జరిపినామది. అట్లే మా అసోసియేషన్లో క్యారమ్స్ ఆడుకుంటారు. క్యారమ్స్ టోర్నమెంట్ జరిగినాయి, చెస్ టోర్నమెంట్ జరిగినాయి, షార్ట్ పుట్ గేమ్ కూడా కండక్ట్ చేసినాము. విజేతలకు అందరికీ కూడా మెమంటోస్ ఇస్తున్నాము. మా సభ్యులు ఇప్పుడు 242 మంది సభ్యులు ఉన్నారు, ఆల్ డిపార్ట్మెంట్స్ వారు. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఏపీ గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ అండి, అబ్బాస్ నగరు. మామూలుగా ఈ డిసెంబర్ నెల 17వ తేదీన వచ్చేసేసి ఆల్ ఇండియా పెన్షనర్స్ డే. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మేము మా సభ్యులందరూ కూడా మేము ఈరోజు కలుసుకొని నకారా గారు, జస్టిస్ చంద్రచూడ్ గారు పెన్షన్ ఏర్పాటు చేశారు కాబట్టి వారిని స్మరించుకుంటూ మేము ఇక్కడ అందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరం కూడా ఇప్పుడు ఈ పెన్షన్స్ డేకి వచ్చాము. ఈరోజు వచ్చేసేసి 75 సంవత్సరం నిండిన వాళ్ళని 75 సంవత్సరం నిండిన వాళ్ళు పెన్షనర్స్గా ఉన్న వాళ్ళకు సుమారు 25 మందికి వారిని బాగా దుశ్శాలతోనూ అలాగే వారికి వచ్చేసేసి ఒక మెమంటోతోనూ ఇచ్చి మేము వాళ్ళని సత్కరించి వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ సహా వాళ్ళని కూడా ఆశీర్వాదం చేసి వారిద్దరికి కూడా మేము వచ్చి సన్మానం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చేసేసి మా యొక్క ఆఫీసులో చాలామంది కళాకారులు కూడా ఉన్నారు. చాలా వాళ్ళు వచ్చేసి మంచి మంచి పాటలు పాడినారు. అలాగే పక్కన రవీంద్ర స్కూల్ పిల్లలు వచ్చేసేసి నృత్యం చేసేసి చాలా చక్కటి నృత్యం చేసేసి అందరిని కూడా అలరించేశారు. నేనేమంటానంటే ఇప్పుడు మనకు వచ్చేసేసి మన పిల్లలందరూ కూడా సెటిల్ అయిపోయింటారు. ఉన్నా కూడా పిల్లల గురించి మనం పెద్ద మాట్లాడాల్సిన పని లేదు. సో నేనేమంటానంటే మనము ఎంత బాగా తమాషగా అందరం కలిసిమెలిసి ఉండి ఒకరికొకరు మనం అన్నీ కూడా మనం చేసుకుంటూ చెందుకుంటూ ఇదే మనం బంధువులు ఎక్కడో ఉంటారు. ఇప్పుడు మనమే బంధువులము, ఇక్కడ కులము లేదు మతము లేదు, మనమే బంధువులము. కాబట్టి ఇక్కడికి వస్తే ఎందుకంటే మనం బయట పబ్లిక్తో మాట్లాడలేము. మనమైతే మనం ఒకరికొకరు ఫ్రీగా మాట్లాడుకుంటాం, అయ్యా మాది ప్రాబ్లం ఇది ఉంది అది ఉందని చెప్పేసి. ఆ విధంగా మనం చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి అందరం కూడా తప్పకుండా కలవాలి. ఆగస్ట్ 15th నాడు కూడా అంటే ఇండిపెండెన్స్ డే నాడు అయితేనేమి, జనవరి 26 నాడు కూడా అయితేనేమి, ఇలాగా డిసెంబర్ 17వ తేదీ పెన్షన్ డే నాడు ఉంటుంది. అది కాకుండా ప్రతిరోజు కూడా మా ఆఫీసు పొద్దున 11 గంటల నుంచి 1 గంట వరకు ఉంటాం. నా పేరు గుర్రపసాల అంకయ్య. నేను రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్. 20 సంవత్సరాల సబ్ ఇన్స్పెక్టర్గా 9 మండల స్టేషన్లు చేసి రిటైర్డ్ అయిన తర్వాత రంగస్థలంలో ప్రవేశించి హ్యాట్రిక్ నందులు, ఎన్టీఆర్ అవార్డు, గరుడ అవార్డు, వెంకటేశ్వర స్వామి అవార్డు, ఎన్టీఆర్ అవార్డు ఇవన్నీ కూడా పొందడం జరిగింది. ప్రస్తుతము ఇప్పటికి కూడా 75 సంవత్సరాల సన్మానం నాకు ఈరోజు జరిగినందుకు చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే భగవంతుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. నా తల్లిదండ్రుల యొక్క రక్త మాంసం ఈరోజు ఆరోగ్యంగా ఉన్నానంటే నా తల్లిదండ్రులు చేసిన పుణ్యము. దానికి తోడుగా నాకు 3 సంవత్సరాలు. జిల్లాలో జరుగుతున్న 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా బుధవారం షాయంపేట మండలం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు.
విజయవాడ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం విజయవాడ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చుట్టుగుంట సెంటర్ నుంచి శ్రీకామణి సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో తిరువురు నియోజకవర్గానికి చెందిన వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ప్రవేశపెడితే ఇది అన్యాయం, అక్రమమని, మేము అధికారంలోకి వస్తే ఈ సిస్టమ్ను 100 రోజుల్లో తీసివేస్తామని, సీట్లన్నీ ప్రభుత్వ కోటాలోనే భర్తీ చేస్తామని ప్రగల్భాలు పలికాడు చంద్రబాబు. 18 నెలలు గడిచినా ఆ పని చేయకపోగా మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు అని అంబటి రాంబాబు గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అన్నారు. ఇది అన్యాయం, అక్రమం. మేము అధికారంలోకి వస్తే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ 100 రోజుల్లో తీసేస్తాం, అన్ని కూడా కన్వీనర్ కోటాలోకి పెట్టేస్తామని ప్రగల్భాలు పెట్టారు. వాళ్ళు వచ్చారు, దాన్ని పక్కన పెట్టేశారు. దాని మీద చర్య తీసుకోలేదు. 100 రోజులని ప్రామిస్ చేసినటువంటి వాళ్ళు అది తీసుకోకపోతే తీసుకోకపోయారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టంతో ఇచ్చేటటువంటి సీట్లను పక్కన పెట్టేసి గవర్నమెంట్ పరం చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోతే పోయారు. మెడికల్ కాలేజీలు మొత్తాన్ని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి విధానానికి వాళ్ళ ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్తా ఉన్నా. అదేమంటే ఇది పీపీపీ విధానం, ఇది ప్రైవేట్ కళాశాలకు ఇవ్వటం కాదు, ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పటం కాదు. పీపీపీ విధానం గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటుంది అని చెప్పారు. దేనికి ఉంటుంది గవర్నమెంట్ ఆధీనంలో? నాకు అర్థం కాలేదు. చాలా చిత్రమైన విషయం ఏంటి తెలుసా? 2 సంవత్సరాల పాటు అంట ప్రైవేటు వాడికి ఇచ్చేసినా కూడా, ఎవడన్నా నాబోటి వాడు కొనుక్కున్నా కూడా అక్కడ 550 బెడ్స్ ఆసుపత్రిలో మొత్తం సిబ్బంది జీతాలు నెలకి 5 కోట్లు ఉంటాయి. 5 కోట్లు నెలకి ప్రభుత్వమే కట్టిద్దంట. ఈ రకంగా 5 కోట్ల నుంచి 6 కోట్లు ఇది ప్రభుత్వమే కడుతుందంట 2 సంవత్సరాల దాకా. అంటే సంవత్సరానికి సుమారుగా 60 కోట్ల నుంచి 70 కోట్లు ప్రభుత్వం ఇస్తుందంట. అంటే 2 సంవత్సరాలు ఎంత? సుమారుగా 140 కోట్ల రూపాయలు మళ్ళా వారికి వెచ్చిస్తా ఉంటారు. అంటే ఇది ఒక బొనంజా ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఎవరైనా ప్రైవేట్ కళాశాలలో కొనుక్కున్న వాడికి 2 సంవత్సరాల పాటు 140 కోట్ల రూపాయలు ఇది ఈ 4టికి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇది పెద్ద స్కామ్ కదా అని అడుగుతా ఉన్నా. ఆ విధంగా స్కామ్ చేసుకుని దానిలో కిక్ బ్యాక్స్ తీసుకొని దాని నుంచే లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం. ఇదంతా దేనికి చేస్తున్నారు? పేదవాడి వైద్యాన్ని తాకట్టు పెట్టి పేదవాడికి ఉచితంగా వైద్యం అందుకోకుండా ఉండే విధంగా చేస్తున్నారు. పేద విద్యార్థులు చదువుకోవడానికి కూడా ఇవాళ దుర్మార్గమైన పరిస్థితికి నెట్టబడేటటువంటి కార్యక్రమం ఇవాళ పీపీపీ విధానం అని చెప్పి చేసేటటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉన్నారు. అదే అంతేకాకుండా 50 ఎకరాలు ఉంటుంది మెడికల్ కళాశాలకి. ఇవాళ మనం ప్రారంభిస్తున్న వాటికి సంవత్సరానికి 100 రూపాయలు లీజ్ అంట. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల. ప్రైవేట్కి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. అది కూడా 33 సంవత్సరాలు లీజ్ అంట. ఆ తర్వాత కూడా పొడిగించుకోవచ్చు అంట. ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక రికమెండ్ చేసింది, పీపీపీ విధానంతో ఎవరైనా మెడికల్ కళాశాల పెడితే వారికి పన్ను రాయితీ ఇవ్వండి అని చెప్పారు తప్ప ఏకంగా ఉన్న కళాశాలను అమ్మేసేయమని మాత్రం చెప్పలేదు. ప్రభుత్వ కళాశాలలు మరిన్నిగా రావాలి, మరిన్ని సీట్లు పెరగాలి, వైద్య అవసరాలను తీర్చడం కోసం మరిన్ని డాక్టర్స్ మన రాష్ట్రంలో మన దేశంలో ఉద్భవించాలి అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తే ఇది కేవలం స్థాయి సంఘం ఆటోమేటిక్ గా వీళ్ళందరినీ కూడా బలపరిచింది. చంద్రబాబు నాయుడు గారి పీపీఈ విధానం అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, దాన్ని బలపరిచింది అని తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమాలకి దిగజారిపోతున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ధారాదత్తం చేయాలనేటువంటి నిర్ణయాన్ని పునరాలోచించుకోకపోయినట్లయితే మీకు తగిన శాస్తి చెప్పే విధంగా ప్రజలు సిద్ధమవుతున్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని, అలా చేయకపోతే మీకు చాలా ప్రమాదం అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను. వరంగల్ జిల్లా 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చంద్రాపేట ఎమ్మెల్యే సొంత గ్రామమైన అమీనాబాద్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సతీమణి దొంతి శాలిని రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోగా మొదటిసారిగా కుమారుడు దొంతి అవినాష్ రెడ్డి ఓటు వేయడం జరిగింది.
ఎంజీ రామచంద్ర కూడా వచ్చాడు. శోభన్ మన వెంకటాపూర్ మండలం నర్సాపూర్ మూలమల్పు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఐ చెల్లరాజు తెలిపిన వివరాల ప్రకారం భూపాలపల్లి సింగరేణిలో పనిచేస్తున్న అల్వాల దేవేందర్ తన సొంత గ్రామమైన నర్సంపేట గురిజాలకు ఊటు వేసేందుకు వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో కారు అదుపు తప్పి ఫల్టీ కొట్టింది. ఈ ఘటనలో అతడి భార్య అపర్ణ అక్కడికక్కడే మృతి చెందింది. స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని మార్చురీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.